మూడో కేటగిరీ ఎవరు అంటే, కొంతమంది ఇస్లాం గురించి వారి హృదయాల్లో చాలా పటిష్టమైన విశ్వాసం ఉంది. వారు ముస్లింలుగా తమను తాము పరిగణిస్తారు. వారు ఇస్లాం గురించి చాలా దావా యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే సోదరులారా, వారు ఇస్లాం యొక్క బౌండరీస్ దాటి బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు తాము ఇస్లాంలో ఉన్నారు, తాము ముస్లిం అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళు ఎలాంటి గుమ్రాహిలోకి వెళ్ళిపోయారంటే, ఎలాంటి మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారంటే, వారు అల్లాహ్ తబారక తాలా యొక్క దృష్టిలో వారు ఇస్లాంలో లేరు, ముస్లింలు కాదు. ఈరోజు మనం సోషల్ మీడియాలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ కంటెంట్ ఇచ్చే కొంతమంది ఉన్నారు. షేక్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని చాలా దేశాల వాళ్ళు బహిష్కరించారు అతడి అకీదాలను చూసి. ఆయన ఏం చెప్తాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఈ ప్రవక్త వారు ఒక హైపోథెటికల్ క్యారెక్టర్, ఆయన ఎగ్జిస్టెన్స్ లేదు, ఒక హైపోథెటికల్ క్యారెక్టర్ అని చెప్పేసి నమ్ముతాడు. ఏంటి అంటే, ఖురాన్ నుంచి ఆయన దలీల్ ఇస్తాడు. ఖురాన్లో అల్లాహ్ తబారక తఆలా చెప్పారు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ యొక్క 4 ఫాదర్స్, మీలో ఎవరికి 4 ఫాదర్ కాదు ఆయన అని చెప్పేసి ఆయన ఒక ఖురాన్ యొక్క వచనాన్ని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూపిస్తాడు. ఆయన ఎందుకు మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అంటే, ఆ ఖురాన్ యొక్క ట్రాన్స్లేషన్ ఏదైతే ఆయన చూపించారో ఆ ట్రాన్స్లేషనే తప్పు. అక్కడ 4 ఫాదర్ అనే వర్డ్ అరబిక్ లో లేదు, ఫాదర్ అనే వర్డ్ ఉంది. ఆయన మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు అని చెప్పేసి ఉంది, కానీ ఆయన దానికి 4 ఫాదర్ కాదు అని చెప్పేసి ఒక ట్రాన్స్లేషన్, తప్పుడు ట్రాన్స్లేషన్ ఆయనకి దొరికింది. దాంతో ఆయన ఏమనుకుంటున్నాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఆ కూతుర్లకి మళ్ళీ కుమారులు ఉన్నారు, కాబట్టి ఆయన 4 ఫాదర్ అవుతారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏదైతే ఖురాన్లో చెప్పబడిందో అది ఒక హైపోథెటికల్ క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన నమ్ముతాడు. ఆయన వీడియోస్ చూసి ఈరోజు దాదాపుగా 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. ఈ 2.5 లక్షల మంది ఎవరైతే ఆ వీడియోస్ చూస్తున్నారో అందరూ మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అలాగే ఇంజనీర్ మొహమ్మద్ అలీ మిర్జా అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని వీడియోస్ చూడని వాళ్ళు ఉండరు. నా ఫ్యామిలీ గ్రూప్ లో కూడా చాలా మంది అతని వీడియోస్ షేర్ చేస్తుంటారు. కానీ వాస్తవం మనం చూసుకున్నట్లయితే అతను ఒక షియా రాఫిజీ. ఆయన నార్మల్ ముస్లిం ముసుగులో ఆయన వచ్చేసి ఖురాన్ హదీస్ వెలుగులో మాట్లాడుతుందని చెప్పేసి ముస్లింల యొక్క అకీదాలు ఏవైతే ఉన్నాయో ఆ అకీదాలలో కూడా వాళ్ళని మార్గభ్రష్టులు చేస్తున్నారు. సో సోషల్ మీడియాలోకి వెళ్ళేసి మన మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. సోదరులారా, ఈ 3 రకాల పిల్లలు నేను నా రోజు ఆఫీస్లో చూస్తుంటాను. ఏదైతే పిల్లలు ఉంటారో వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంటుంది. వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. వాళ్ళ దీంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు ఉంటారు. చాలాసార్లు నచ్చ చెప్పడానికి వాళ్ళని ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ సోదరులారా, బేసిక్ వాళ్ళకి మన ఇంటి దగ్గర నుండే, వాళ్ళ బాల్యం నుండే వాళ్ళకి ఇస్లాం గురించి సరిగా అవగాహన లేకపోవటం వల్ల ఈరోజు వాళ్ళు ఎయిదర్ ఏథిస్ట్ అవుతున్నారు, లేదా వాళ్ళు ఇస్లాం యొక్క విషయాలు తెలియక వాళ్ళు హరాంలోకి వెళ్ళిపోతున్నారు, లేదా ఇస్లాం నుండే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సోదరులారా, మన మౌలానా అబ్దుల్ కవీ గారు దీన్ని దాదాపుగా 20 సంవత్సరాల ముందే దీన్ని పరిగణలోకి తీసుకుని వారు ఒక మదరసా స్థాపించారు. ఆ మదరసాలో చదువుకున్న పిల్లలు అల్హమ్దులిల్లా ఒకవైపు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు, అలాగే ఆలిమియత్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఒకవైపు ముఫ్తీ అవుతారు, అలాగే లౌకిక పరంగా ఇంజనీర్స్ కూడా అవుతుంటారు. ఆయన మదరసాలో చదివిన ఎంతో మంది పిల్లలు మా ఆఫీస్లో పనిచేస్తుంటారు, అమెజాన్ కంపెనీలో పనిచేస్తుంటారు. వాళ్ళని చూస్తుంటారు. అల్హమ్దులిల్లా నమాజ్కి వస్తుంటారు, నమాజ్ చేస్తుంటారు. ఎక్కడ చదువుకున్నారు మీరు అంటే మౌలానా అబ్దుల్ కవీ సాబ్ గారి మదర్సా గురించి చెప్తుంటారు, ఇక్కడ చదువుకున్నామని చెప్పేసి. సో దిస్ ఈస్ ద రైట్ వే సోదరులారా, దిస్ ఈస్ ద రైట్ వే. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు డూ రైట్ నౌ. దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ సమయంలో కూడా మనం దీన్ని లెక్క చేయకుండా మన పిల్లలకి ఎయిదర్ అకాడమిక్స్ లోనే మనం ఫోకస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇలాగే అవుతుంది. ఎయిదర్ వాళ్ళు హరాంలోకి వెళ్ళిపోతారు, మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు, లేదా షిర్క్ లాంటి నీచమైన పాపాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సోదరులారా, వీటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి అంటే మన పిల్లల ఫ్యూచర్, ఇహలోకపు జీవితం మరియు పరలోకపు జీవితం వాళ్ళది
సరిగా ఉండాలి అంటే, ఇహపరలోకాల్లో వారు సాఫల్యం పొందాలి అంటే సోదరులారా, ఇలాంటి మదరసా, ఇప్పుడు మీరు కూర్చున్న మదరసా ఏదైతే ఉందో, అల్హమ్దులిల్లా మీ మదరసాలో కూడా సోదరులారా ఈ రెండు అకాడమిక్స్ కూడా అలాగే ధార్మిక విద్య కూడా రెండింటినీ బోధించడం జరుగుతుంది. మీరు చూసారు, పిల్లలు 3 భాషల్లో మీ ముందు ప్రసంగించారు. తెలుగు భాషలో ప్రసంగించాడు, ఇంగ్లీష్లో ప్రసంగించాడు, అరబిక్లో ప్రసంగించాడు. ఇంకా టైం ఉంటే వాళ్ళు ఫార్సీ లాంగ్వేజ్లో కూడా వాళ్ళు ఒక పిల్లవాడికి ప్రసంగించే అవకాశం ఇచ్చుండేవారు. సో ఇలాంటి మదరసా ఏవైతే ఉన్నాయో, లేదా ఏదైనా మీ ప్రాంతంలో స్కూల్ ఏదైతే ధార్మిక పండితుల ఆధ్వర్యంలో నడపబడే స్కూల్ ఏదైతే ఉంటుందో అలాంటి స్కూల్స్ని ఎంచుకోండి. నాకు ఇంకొక 2 నిమిషాల సమయం ఇవ్వండి. మన ఇప్పటి వరకు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురుషుల గురించి నేను చెప్పాను. మా ఆఫీస్లో చాలా మంది లేడీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, చాలా మంది ముస్లిం ఉమెన్ కూడా పనిచేస్తుంటారు. చదువుకున్న వాళ్ళు, చాలా వాళ్ళ టాలెంట్ చూస్తే లిమిట్లెస్, ఎండ్లెస్ టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పనిచేస్తుంటారు ఆఫీస్లో. కానీ వాళ్ళకి మనం ఇస్లాం గురించి సరైన అవగాహన మనం ఇవ్వలేకపోయాం. ఏదైతే మనం చేసామో పొరపాటు, ఈ పొరపాటు వలన పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు వీటి గురించి చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది. నేను ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను. మనం మన పిల్లలకైతే ఉన్నత స్థాయి ఎడ్యుకేషన్ మనం ఇప్పించాం. వాళ్ళు చదువుకొని ఒక వైజాగ్లో ఉన్న ఒక పాప మా ఆఫీస్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు చదువుతుంటున్నారు. తల్లిదండ్రులు ఏమో వైజాగ్లో ఉంటారు, జాబ్ ఏమో హైదరాబాద్లో. ఆ పాపను తీసుకొచ్చేసి ఇక్కడ హాస్టల్లో పెట్టారు. హాస్టల్లో మన జాబ్ అయిపోయిన తర్వాత 5ంటికి సాయంత్రం ఆఫీస్ ముగిసిపోతుంది. తర్వాత 6 నుండి పిల్లలు ఖాళీగా ఉంటారు. 6 నుండి మళ్ళీ రేపటి పొద్దున వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగానే ఉంటారు. ఖాళీగా ఉండి హాస్టల్లో ఉండి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ పని, ఏ పిల్లవాడిని నేను చూసినా కూడా, అది ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరిని చూసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఏంటంటే ఫోన్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, కొన్ని OTT ప్లాట్ఫామ్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, వాటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. వాటి సబ్స్క్రిప్షన్ ఎంత అంటే 199 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు. 50,000 నెలకి సంపాదించే పిల్లలకి అది చాలా చిన్న మొత్తం. సో వాళ్ళు అవి ఇన్స్టాల్ చేసుకుంటారు, ఆ మూవీస్ చూస్తుంటారు, వాటి ద్వారానే వాళ్ళు ఇదవుతుంటారు. అలాంటివి చూస్తూ చూస్తూ వాళ్ళకి ఇస్లాం యొక్క నాలెడ్జ్ లేదు. అవి చూస్తూ పెరిగిన వాళ్ళు ఎలాంటి దీంట్లో ఉంటారంటే, కొంతమంది పేరెంట్స్ వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్లో వదిలిపెట్టినప్పుడు బుర్ఖాలోకి వచ్చారు, బుర్ఖాలో వచ్చేసి ఆఫీస్లోకి వచ్చేవారు. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఆ బుర్ఖా తీసేయటం, ఆ తర్వాత నుండి పరదా అనేది మొత్తం వదిలేయటం. అలా స్టార్ట్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళకు ఒక బాయ్ ఫ్రెండ్ అనేవాడు తగిలాడు. ఆ అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, తల్లిదండ్రులు వైజాగ్లో ఉంటారు. ఆ పాప ప్రతిరోజు కూడా, ప్రతి శుక్రవారం రోజు, వీకెండ్ కాబట్టి నెక్స్ట్ డే బ్యాగ్తో పాటు ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్ అవ్వగానే బస్సు ఎక్కేసి బెంగళూరుకి వెళ్ళిపోతుంది తన బాయ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడున్న తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మా పాప చాలా బాగా చదువుకుంది, చాలా మంచి పాప, మా పాప వెళ్ళేసి అక్కడ జాబ్ చేసుకుంటుంది, హాస్టల్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత వారి తల్లిదండ్రులు వచ్చారు ఆఫీస్ దగ్గరికి వచ్చేసి, మా పాప ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ ఉంది, మా పాప ఎక్కడుందో మాకు తెలియదు, ఏమన్నా మీకు తెలుసా? తన ఫ్రెండ్స్కి మేము కాల్ చేస్తే వాళ్ళేమో మాకు ఏమీ చెప్పట్లేదు, ఎక్కడుందో తెలియదు, హాస్టల్లో కూడా లేదు అని చెప్పేసి వచ్చారు. ఏమయ్యింది అని చెప్పేసి ఆరాధిస్తే తను వెళ్ళేసి తనతో వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ తల్లిదండ్రులకేమో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, అబ్బాయి మంచివాడు కాదా, ఉద్యోగం లేదా అంటే కాదు, ఆ అబ్బాయి ముస్లిమేతరుడు. ఆ ముస్లిమేతరుని అబ్బాయితో వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. తల్లిదండ్రులకు నచ్చలేదని చెప్పేసి ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ తీసి వేరే సిమ్ తీసేసుకుంది, హాస్టల్ లొకేషన్ మార్చేసింది. తల్లిదండ్రులకు ఏం తెలియదు, వైజాగ్ నుండి హైదరాబాద్లోకి వచ్చేసి హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటుంది మా పాప, ఎక్కడుందని చెప్పేసి. ఆఫీస్లో వచ్చి వాళ్ళు ఆరాధిస్తే ఆఫీస్లో కూడా రిజిగ్నేషన్ ఇచ్చేసి 1 నెల అయిపోయింది, నెల నుండి మీ పాప వేరే ఆఫీస్ జాయిన్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. సోదరులారా, మన పిల్లలకి అన్నీ నేర్పించాము, కానీ వాళ్ళకి ఇస్లాం ఏంటి, బుర్ఖా అసలు ఎందుకు వేస్తున్నాం మనం, ఈ పరదా అంటే ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు కూడా ఒక కల్చరల్ థింగ్ లాగా దాన్ని తీసుకున్నారు. దాన్ని ఒక కల్చరల్ థింగ్ లాగా తీసుకొని ఏదో లైట్గా ఏదో మన బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి, ధరించాలేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ సోదరులారా, బుర్ఖా, ఆ పరదాకు వచ్చిన ప్రాముఖ్యత ఇస్లాంలో ఏముందో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ సోదరులారా, ఇది మనం సరిగ్గా వాళ్ళకి నేర్పించకపోవటం వల్ల ఈరోజు మనం ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన ఆఫీస్లోకి పిల్లలు వస్తారు, చాలా అంటే చాలా వాళ్ళు టాలెంటెడ్. అదే టాలెంట్ ని మనం వాళ్ళ ధార్మిక విషయాలు కూడా వాళ్ళకి నేర్పించుంటే, ధార్మిక విషయాల్లో కూడా వాళ్ళు ఎంతో టాలెంటెడ్ గా ఉంటారు.
కొంతమంది మా ఆఫీస్లో పిల్లలు ఉంటారు, అల్హమ్దులిల్లా అమ్మాయిలు హాఫీజ్ కూడా ఉన్నారు, అలాగే వాళ్ళు ఆలిం కూడా చేశారు, అలాగే గ్రాడ్యుయేషన్ కూడా చేసి అమెజాన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అల్హమ్దులిల్లా అమెజాన్ యొక్క పాలసీస్ గురించి నేను చెప్తున్నాను. ఒక స్త్రీ బుర్ఖాలోకి రావాలి అంటే వేరే కంపెనీస్ అలో చెయ్యవు, కానీ మా కంపెనీలో అల్హమ్దులిల్లా బుర్ఖాలకు వచ్చిన కంప్లీట్ బుర్ఖాలో కూడా అలో చేస్తారు. నమాజ్ కోసం మాకు ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్లో వజూఖానా, జానిమాజ్ అన్నీ ఉన్నాయి. వెళ్ళేసి నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ సోదరులారా, మన పిల్లలకి నమాజ్ అంటే చెప్పలేదు, మన పిల్లలకి బుర్ఖా అంటే ఏంటో నేర్పించలేదు. కానీ అన్నీ నేర్పించాము. వాళ్ళేమో ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందుతారని చెప్పేసి మనం అనుకున్నాము. ఇహలోకం అయితే చక్కదిద్దేశాం, కానీ వారి పరలోక జీవితాన్ని మనమే మన చేతులతో నాశనం చేశాం సోదరులారా. అల్లాహ్ తబారక వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ తబారక వ తఆలా మనకు విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మన అందరికీ ఈ విద్య గురించి ఎల్లప్పుడూ తహతహలాడుతూ విద్యాభ్యాసం కోసం ప్రయత్నించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే ధార్మిక విద్య మరియు లౌకిక విద్య రెండిట్లో మనకి ప్రావీణ్యతను ప్రసాదించుగాక. మన ఇహపర లోకాలలో అల్లాహ్ తబారక వ తఆలా మనకి సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. माशाअल्लाह, जज़ाकुमुल्लाह खैरल जज़ा। बहुत कीमती बात मुफ्ती साहब ने तेलुगु ज़ुबान में रखी है। बच्चों की तरबियत के सिलसिले में जो इस वक्त फितने हैं, उस सिलसिले में सोशल मीडिया का जो इस्तेमाल है, बग़ैर उलमाए किराम की रहबरी के बग़ैर मुख्तसर वक्त के अंदर बहुत अच्छी बात हमारे सामने रखी है।